జిహెచ్ఎంసీ అధికారుల పని చూడరా, ఏళ్ల నుంచి తూట్ల సంసారమాయరా, ఒకరి మీద ఒకరు తోసుకునేరా, జనాల ఉసురు పంచుకునేరా. ఇక మరి ఏళ్ల నుంచి 10-12 ఏళ్ల సంధి ఇగో ఈ గత్తరతోటి జనాల ఉసురు పంచుకుంటారు అధికారులు. వ్యక్తి దీని మీద ఉక్కు పద మోపడానికి వచ్చిందే. అది రైల్వే ట్రాక్ మీదకి ఇలా రైళ్లు పోతాయి, అలా జనాభాలు పైకనకు ఉత్సవ పోతారు, అవన్నీ అంతా వాడతాయి. దీనికి పట్టించుకునే నాదుడు ఎవడు లేకపోయే. పొక్కలకెళ్ళి నీళ్లు లీక్ అయి కారుతుంటే ఏ అధికారి ఇటక్కడ వస్తలేడు. తాత ఈ ఫ్లైఓవర్ పక్కన ఇల్లు డైలీ వస్తుంటా పోతుంటా, పైనుంచి ట్రైన్ వస్తుంది కాబట్టి బాత్రూమ్ నీళ్లు ఎరిగిన నీళ్లు పైనుంచి కిందికి పడతాయి, ఫ్లైఓవర్లు కిందికి తాత పై మీద పడతాయి. డైలీ వస్తుంటే పోతుంటే ముందల అమ్మవారి టెంపుల్ ఉంది. ఏ భక్తులకైనా అమ్మవారి గుడి ఉందంటే ఎవరైనా వస్తూ ఉంటారు పోతుంటారు. అయితే అమ్మవారి గుడి కాడికి వచ్చి కూడా భక్తులు ఏమంటారంటే ఫ్లైఓవర్ కాడ మొత్తం మూత్రం నీళ్ళు పడతాయా, ఎరిగిన నీళ్ళు పడతాయా, ట్రైన్ పోతుంది వస్తుంటది, మాకు భయం అవుతుంది, అంత ఎలర్జీ అవుతుంది, బట్టల మీద పడితే గబ్బు వాసన వస్తుంది తాత. ఆడుకునేటోళ్ళు కూడా ఇక మంచాలు వేసుకుంటారు, పరుపులు వేసుకుంటారు, ఇక్కడ వండుకుంటారు. పై అధికారులు వచ్చి దయచేసి ఇక్కడ వచ్చి ఇన్క్వైరీ చేసుకోవాలి. ఈ ఫ్లైఓవర్ మరి నీళ్లు బయట పైనుంచి పడుతున్నాయి తాత. ట్రైన్ వస్తుంటే డైలీ 10 ట్రైన్లు గంటకొక 10 ట్రైన్లు పోతాయి తాత ఇక్కడ. సరే మరి ఇంకో పిల్లగాని మందాలు ఇస్తా, ఆ పిల్లగాడు ఏమంటాడో చూద్దాం. నేను బిగ్ డీకి తెలియజేయడం ఏమేనంటే 2014లో అండర్ గ్రౌండ్ రైల్వేది పని చేశారు. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోకుండా 2014 ఎట్లా అయితే కన్స్ట్రక్షన్ అయిందో అప్పటి నుంచి అలాగే ఉంది. పైనుంచి రైళ్లు పోవడం రావడము, ఆ మురుగుతోటి వాటర్ లీక్ అవ్వడం, పోయేటప్పుడు పబ్లిక్లకు మీద పడడము, ఇబ్బందికరంగా డ్యూటీలకు పోయేటప్పుడు నా మీద ఎన్నోసార్లు నేను ఎవరికి కూడా ఏం చెప్పుకోవాలి, మీద పడి రోగాలు వస్తలేవో, మలేరియా ఏమేమి రకరకాలుగా లిక్విడ్లు చూడండి ఎట్లా మీద వచ్చేటోళ్ళ పోయేటోళ్ళ మీద పడుతుంది. అధికారులు ఎటువంటి దీని మీద చర్య తీసుకుంటలేరు, దీన్ని పట్టించుకుంటలేరు. రావడం పోవడం వాళ్ళ మీద అయితే మరీ కాలేజ్ పిల్లలకు వాళ్ళకు అంటే ఇది షార్ట్ కట్ తోవా. జిహెచ్ఎంసీ ఆ చార్మినార్ జోనల్ కమిషనర్ తో మాట్లాడే ఉపాయం చేద్దాం. మరి సార్ ఏమంటాడు, ఏంది ఏం కథ, ఒక్కసారి ఆయన చెవులో వేద్దాం. సార్ నమస్కారం, శనార్థి. నేను సార్ బిగ్ టీవీ నర్సే తాతను మాట్లాడుతున్నా. బిగ్ టీవీ నుండి నర్సే తాతను మాట్లాడుతున్నా సార్. శనార్థి సార్, శనార్థి నమస్తే. అవును సార్, నేను ఇప్పుడు ఈ ఉప్పు కూడా అండర్ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్నా సార్. ఈ ఇప్పుడు 2014 నుంచి ఇళ్ళకెళ్ళి అంటే మీదంగా రైళ్లకి వెళ్ళి మలమూత్రాలు లీక్ అయ్యి ఈ వస్తువుల మీద పోతుల మీద పడుతున్నాయట సార్. ఇటంకల మీరు వస్తలేరాట, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకుంటలేరా అనేది ప్రయాణికులు అంటారు సార్. ఏంది ఇది? సరే 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 సార్, నమస్కారం అండి. శ్రీనివాస్ సార్ మాట్లాడేది. సార్ సార్ నేను బిగ్ టీవీ నుండి నర్సే తాతను మాట్లాడుతున్నా సార్. బిగ్ టీవీ నుండి నర్సే తాతను మాట్లాడుతున్నా. చెప్పండి సార్. సార్ ఇక్కడ నేను ఉప్పు కూడా అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నా సార్. నేను ఇది ఇప్పుడు ఈ మీదంగా రైలు పోతుంది కదా సార్. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, అందులో రైల్వే ప్రయాణికుల మలమూత్రాలు మొత్తం ఈ బ్రిడ్జ్ కిందంగా లీక్ అయ్యి ఈ కిందంగా 100 మంది ప్రయాణికులు పోతున్నారు కదా సార్, వాళ్ళ మీద పడుతున్నాయి, వాళ్ళకు అదే సార్. ఇక్కడ ప్రయాణికులు ఏమంటారు అంటే ఇది చాలా రోజులు అవుతుంది, కొన్ని ఏళ్ళు అవుతుంది సార్. మా బిగ్ టీవీ వల్ల మీ దృష్టికి తీసుకొస్తున్నాము, ఇది తక్షణమే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వింగ్ ఉంటుంది ఆఫీస్ లో, ఇవన్నీ వాళ్ళు చూడాలి, టెక్నాలజీ ఉంటుంది మన దగ్గర. మీరు సరే మీకు వాళ్ళకి సమాచారం ఇవ్వండి సార్. ఇది ఇప్పుడు మాట్లాడి చెప్తానమ్మా, చెప్తాను సార్. సార్ సార్ ధన్యవాదాలు శనార్థి. ఇంటూరా పబ్లిక్. ఇక మరి చార్మినార్ కమిషనర్ ఏమో నా పరిధి కాదు అంటుండు. రాజేందర్ సాగర్ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేస్తేనేమో ఆయన నాకు కూడా పచ్చి పర్వాలేదు తాత, అది వేరే వాళ్ళు చూసుకుంటారు అంటుండు. మరి ఎవరు చూడాలా? ఇది నెలలు కాదు ఏళ్ళు 2014 కానించాలి ఇదే బాధలు జనాలకు. పాపం పక్కపంచే మాకాలమ్మ గుడి ఉందట, ఆ గుడికి పోయే భక్తులు ఈడంగానే 100 మంది పోతారట. మరి ఈ మురికి నీళ్లు బట్టల మీద పడి అపవిత్రం చేసుకొని గుళ్ళె కెట్టబోతారని అనుకుంటున్నారు అధికారులు అనేది బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది. మళ్ళా వస్తా, ఈ లీకులు ఆ కారే నీళ్లను వీళ్ళు సరి చేయకపోతే
బిగ్ టీవీ ఇంకేం చేయాలో అనేది కూడా ముందర పొంట చేస్తుంది అనేది మళ్ళొకసారి అధికారులకు గుర్తు చేస్తుంది, ప్రశ్నిస్తుంది.